జనరల్‌గా అడ్వకేట్స్ ఏం చేస్తూ ఉంటారంటే అక్యూజ్డ్ అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో కంప్లెయింట్‌లో అక్యూజ్డ్ ఉంటారు కదా! కంప్లైనెంట్ కాదు. కంప్లైనెంట్ అంటే కంప్లెయింట్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. వి ఆర్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది కంప్లైనెంట్. ఈ వీడియోలో. అక్యూజ్డ్ ఎవరైతే కంప్లెయింట్ ఎవరి మీద అయితే ఇవ్వబడుతుందో వాళ్ళు అంటే నిందితులు, ముద్దాయిలు. ముద్దాయిల దగ్గర నుంచి కొన్నిసార్లు ముద్దాయిలు ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అయినప్పుడు కానీ రీసెంట్‌గా మన హైదరాబాద్‌లో షకీల్ కేసులో అతను ఎక్స్-ఎమ్మెల్యే అవడం వల్ల అతని దగ్గర కొంత అమౌంట్ తీసుకొని అతని మీద కేసు తప్పించే ప్రయత్నాలు పోలీసు వాళ్ళు చేశారు. ఇక్కడ కంప్లైనెంట్‌కి అన్యాయం జరిగినట్టే కదా! సో, ఇలాంటి కేసెస్‌లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అనుకున్నప్పుడు కంప్లైనెంట్ ఏం చేయాలి అంటే డైరెక్ట్‌గా కొంతమంది మాకు కాల్ చేసి చాలామంది దీంట్లో ఉమెన్ విక్టిమ్స్ ఎక్కువ ఉంటున్నారు. అమ్మాయిలు వెళ్ళి ఫైల్ చేసినప్పుడు కంప్లెయింట్ అబ్బాయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్‌తోనో లేదా ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్‌తోనో కొంత బ్రైబింగ్ చేసో పోలీసు వారిని అక్కడ కట్టడించేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా అక్కడ ఎవిడెన్సెస్‌ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత వాటిని వైప్ ఔట్ చేసి ఎవరైతే విట్నెసెస్ ఉంటున్నారో వాళ్ళని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రాపర్‌గా కేసు ఫైల్ చేయకుండా ఛార్జ్ షీట్ వరకు వెళ్ళనివ్వకుండా స్టేషన్ పరిధిలోనే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఎఫ్ఐఆర్‌ని ఫాల్స్ రిపోర్ట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి కేసు క్లోజ్ చేస్తున్నారు. సో, ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరిగినట్టే. అబ్బాయిలు ఎవరైనా హూఎవర్ చీటింగ్ కేసు కావచ్చు, రేప్ కేసు కావచ్చు, ఎలాంటి కేసు అయినా అబ్బాయికి అక్కడ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైనెంట్‌కి అన్యాయం జరిగినట్టే. సో, ఆ కంప్లైనెంట్స్ వాళ్ళు చెప్పులు అరిగే వరకు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగి చివరికి ఏం చేయాలో తెలియక ఎక్కడో యూట్యూబ్‌లో వెతుక్కొని మాకు ఫోన్ చేస్తుంటే 100 మంది, 1000 మంది నష్టపోతుంటే ఎవరో 10 మంది మాకు ఫోన్‌లు చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో